విశాఖపట్నంలో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని అవినీతి నిరోధక శాఖ అధికారి పేరుతో బెదిరించడంతో రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత పేరు మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈమెతో సహా ఏసీబీ అధికారి ముసుగులో హల్చల్ చేసిన సుధాకర్ను పీఎంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వెన్ని గురువారం భీమిలి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సిఐ జి బాలకృష్ణ తెలిపారు. స్వర్ణలత ప్రస్తుతం బాపట్లలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈమె సెలవులో ఉండగా విశాఖలో పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుధాకర్ బంధువులు వివిధ రకాలైన శాఖల్లో ఉన్నత ఉద్యోగులుగా ఉండడంతో ఏసీబీ నకిలీ అధికారిక చలామణికి మార్గం సుగమమైంది. ఇక పోలీస్ శాఖలో పనిచేస్తున్న స్వర్ణలత ఘనకార్యాలు వింటే మాట్లాడుకోలేనన్ని ఉన్నాయా ఖాతాలో. విశాఖలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అంటే 2023 జూలైలో 2000 నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి లక్షల్లో డబ్బులు కాజేశారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి మోసపోయిన బాధితులలో ఒకరు నావికాదళ విశ్రాంత అధికారి కావడంతో సిపికి నేరుగా ఫిర్యాదు చేశారు. విచారణ చేసి స్వర్ణలత పాత్ర కీలకంగా ఉండడంతో అరెస్ట్ చేసి చివరికి జైలుకు పంపారు. ఇక ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా నేను మారణం అన్నట్టుగా ఆమె వ్యవహార శైలి ఉంది. స్వర్ణలత తాజాగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన కేసులోనూ కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 6వ తేదీన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అవినీతి నిరోధక శాఖ సిఐగా వెళ్లాడు బలగ సుధాకర్. మరికొన్ని రోజుల్లో ఏసీబీ రైట్స్ ఉంటాయని, అంతా మేమే చూసుకుంటామని చెప్పి మా ఎస్పీ మేడంతో మాట్లాడండి అంటూ ఫోన్ సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చారు. అవతల వ్యక్తి ఎస్పీ హోదాలో స్వర్ణలతనే మాట్లాడారు. ఇక సుధాకర్ చెప్పింది చేయండి, అంతా మేము చూసుకుంటామని ఆదేశాలు ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. సుధాకర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్లు, అక్కడ మాట్లాడిన ఫోన్ నంబరు స్వర్ణలతదే అన్న ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం పరిపాటైంది.